అయిపోయింది. రెండోది, పార్టీ పదవుల గురించి ఆలోచిద్దాం. పార్టీ పదవుల్లో మీరన్న 42% బీసీ బిల్లును ఆధారంగా చేసుకుని ఏమైనా రిక్రూట్మెంట్ జరిగినాయి, పోస్టులు ఇచ్చారా పార్టీ పదవులు? ఒకసారి ఇప్పుడు మొన్న ఆ మధ్య ఇప్పుడు 33, 34 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు కదా, వాటి లెక్క దిద్దాం, ఎమ్మెల్సీల లెక్క దిద్దాం. అది ఏ లెక్క చూసినా ఎక్కడా కూడా మీరు పెట్టిన బిల్లుకి దానికి సంబంధం లేకుండా ఉన్నది కదా. పదవులు పక్కన పెడదాం. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిస్తున్న ఎవరు చేర్పిస్తారు? అంత బలహీన వర్గాల పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన పేదలు, నిరుపేదలంతా గవర్నమెంట్ బళ్ళకు పంపిస్తారు. ఎందుకంటే అవకాశం లేక ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి. ఇవాళ ఆ గవర్నమెంట్ స్కూళ్ళ సిచ్యువేషన్ ఏ రకంగా ఉన్నది? విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు? ఇదంతా ఈ బలహీన వర్గాల కిందికే వస్తుంది. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ఆలోచనలు, ఒకవేళ చిత్తశుద్ధి ఉన్న బలహీన వర్గాల ముఖ్యమంత్రి అయితే ఇవన్నింట్లో సంస్కరణలు వస్తాయి. విద్యా, వైద్యం, ఈ రెండింట్లో మీరు చేసిన సంస్కరణ ఏందో ఒకసారి చెప్పండి.